మెదక్ జిల్లా నరసాపుర పట్టణంలో కార్మిక గనుల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి వడ్డీ లేని రుణాల చెక్కలు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని స్థానిక మార్కెట్ యార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చేందుకు వివిధ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 157 స్వయం సహాయక సంఘాలకు 66,93,541 రూపాయల వడ్డీ లేని రుణాలు, మెదక్ జిల్లా వ్యాప్తంగా 3,09,46,721 రూపాయల వడ్డీ రుణాలను పంపిణీ చేశామన్నారు. జిల్లాలో మహిళా పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం స్థలం సేకరణ జరుగుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు లింకేజ్ ద్వారా 23,000 కోట్ల రుణాలు అందించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నాగేష్, ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సగంగా ఉన్నటువంటి మహిళామూర్తులందరికీ సాదర స్వరనామాలు తెలియజేస్తూ సహాయక బృందాలకు నర్సాపూర్ పట్టణానికి చెందిన నివేదిత, రోజా, పార్వతి, రేణుక, తస్లీం, సరిత, ఛాయ, యూసుఫ్ది, ఆయేషా, మహేశ్వరి, పావని, చిత్తమ్మ, విమల వర్తన. ఈ కార్యక్రమం నిర్వహణలో ఎన్నో రోజుల నుంచి కార్యక్రమం కోసం పనిచేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు సిబ్బందికి, స్థానిక తహసీల్దార్ గారికి మరియు సిబ్బందికి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారికి, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారికి, రాహుల్ రాజ్ గారికి, అదేవిధంగా మన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని గారికి, మరి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ నగేష్ గారికి, ఆర్డీఓ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, క్రీడాంశక సంఘాలకు సంబంధించినటువంటి వడ్డీ లేని రుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. అదేవిధంగా మన పట్టణంలో మరి ఏదైతే స్వయం సేవక సంఘాలకు చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందో ఆ చీరల కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వడ్డీ లేని రుణాలకు సంబంధించి మన టౌన్కు, ఎందుకంటే గతంలో మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు అక్కడ మనము చీరలు ఇచ్చుకున్నాం, స్వయం సేవక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. ఇప్పుడు కూడా ఇక్కడ మరి పట్టణానికి సంబంధించి ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా స్వయం సేవక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం, మళ్ళీ చీరలు కూడా ఇచ్చుకుంటున్నాం. నా విజ్ఞప్తి ఒకటి ఏంటంటే 20 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలా. మరి 2023-24 సంబంధించి డిసెంబర్ నుంచి మార్చ్ వరకు, అదేవిధంగా 2024 నుంచి 25 వరకు ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు ఇవ్వడం జరుగుతోంది. ఇంకా 1 సంవత్సరం వడ్డీ లేని రుణాలు బకాయి ఉంది, అవి కూడా తొందరగా ఇప్పించాలని ఆ సంఘాలలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నేను ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతా ఉన్నా. అంతేకాకుండా మనకేంటంటే ఈరోజు చీరలు కూడా మరి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒకటి స్వయం సేవక సంఘ సభ్యులే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా గతంలో ఏ విధంగా అయితే కేసీఆర్ గారు ఇంట్లో రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరిగిందో ఇప్పుడు కూడా అందరికీ కూడా మరి ఈ యొక్క చీరలు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా ఏంటంటే ఈరోజు మనకు ఆర్టీసీకి సంబంధించి బిల్డింగ్ లేదు ఇక్కడ, మరి మున్సిపల్ ఆఫీస్లో నడుస్తూ ఉంది, దానికి కూడా బిల్డింగ్ శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. మరి స్వయం సేవక సంఘాలకు సంబంధించి మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా వారికి కూడా బిల్డింగ్స్ లేవు, మరి వాటిని గతంలో శాంక్షన్ చేస్తే క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి వాటిని కూడా మళ్ళీ తిరిగి నిర్మించాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మనకు ఇంకా మనకు సంబంధించి కలెక్టర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో ఏంటంటే ఇక్కడ 35 acres మనకు రెవెన్యూ ల్యాండ్, ఫారెస్ట్ నుంచి రెవెన్యూ ల్యాండ్ వచ్చింది. ఒక 5 acres ఏమో మనం డంప్ యార్డ్కి ఇచ్చినాం, 10 acres ఏమో మన పీజీ కాలేజ్కి ఇచ్చినాం, 5 acres స్టేట్ ప్రభుత్వం మొన్న ఈ 1 yearలోనే మహిళా గ్రూప్స్కి ఇప్పటి వరకు 23,000 కోట్ల బ్యాంక్ లింకేజ్ కల్పించడం జరిగింది. అంటే మహిళలు వారు వ్యాపారం చేసుకోవాలనుకుంటే, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనుకుంటే ఈ బ్యాంక్ లింకేజ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకోసము ఈ ఫెసిలిటేట్ చేయడం జరిగింది. సో మీరు ఈ లింకేజ్ ద్వారా ఇంతకుముందు కూడా ఇక్కడ కార్యక్రమం అయినప్పుడు కలెక్టర్ గారు చెప్పారు, సార్ మేము అందరు మహిళా గ్రూప్స్ అందరికీ కూడా మేము ఎంకరేజ్ చేయడానికి ఈ బ్యాంక్ లింకేజ్ వచ్చింది. వచ్చే సంవత్సరం కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, ఈ 9 months నుంచి ఇంకా మనం ఇచ్చేది ఉంటుంది సార్, మార్చ్ వరకు మనకు టైం ఉన్నది, ఇస్తే బాగుంటుంది. కానీ నేనేమంటున్నానంటే మహిళా గ్రూప్స్ ఇంకా ఎక్కువ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఇంకా ఎక్కువ రుణాలు తీసుకునే ఆ పరిస్థితి, ఓమా నువ్వు ఫోన్ ಮಾಡಿ పంపి
ఈరోజు ఈ కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. మన ఈ మున్సిపాలిటీలో, నర్సాపూర్ మున్సిపాలిటీలో అందరు మహిళలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్సే కాదు ఇతర మహిళలకు కూడా ఈ ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మహిళా శక్తి అలా ఈ దేశంనే ఎన్ని సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా రూల్ చేసి మహిళలకు ఒక దారి చూపించి పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పుడే సునీత లక్ష్మీరెడ్డి గారు కొన్ని పాత విషయాలు కూడా చెప్పడం జరిగింది. వారికి కూడా గుర్తు చేస్తున్నాను. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయినప్పుడు సుమారు 40,000 కోట్ల బిల్లుండే మాకు చెల్లించడానికి. సో ఇవన్నీ కూడా విషయాలు చాలా ఉన్నాయి. ఇది పొలిటికల్ ప్లాట్ఫామ్ కాదు, మనం చెప్పుకునేది లేదు. కానీ ఈరోజు మీరు ఇంతసేపు వెయిట్ చేస్తున్నందుకు మళ్ళీ ఒకసారి మీకు క్షమాపణ చెప్తూ ఈ కార్యక్రమం తొందరగా ముగిస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. మన ఎమ్మెల్యే గారు సునీత లక్ష్మారెడ్డి గారు, అలాగే కలెక్టర్ గారు, మన లైబ్రరీస్ చైర్మన్ గారు, కలెక్టర్ గారు ఫోన్ చేశారు, మీరు వస్తారా సార్ అంటే నేను సరైన వస్తాను, నాకేమో 3 గంటలు అవుతుంది అన్నారు. కానీ నాకు ఇక్కడ రావడానికి 4:30 గంటలు పట్టింది చెన్నూరు నుంచి. చాలా రష్ ఉండే ఇవాళ, ఎందుకో ఆల్రెడీ అని చాలామంది హైదరాబాద్ పోతున్నారట. తర్వాత మా దగ్గర కూడా చీరల పంపిణీ కార్యక్రమం ఉండే, వడ్డీ లేని రుణాల ప్రోగ్రాం ఉండే. సో కొద్దిగా మహిళలు అక్కడ కొంచెం ఎక్కువ టైం తీసుకోవడం వల్ల లేట్ అయింది. కానీ మంచి కార్యక్రమము. ఇప్పుడే మన సునీత లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు వారు కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన రాష్ట్రంలో వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీ స్కీమ్ అప్పుడు ప్రారంభం చేయడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను ప్రోత్సహించాలని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది. ఇప్పుడే నేను ఇంతకుముందు కూడా మా ప్రోగ్రాంలో చెప్పడం జరిగింది. అక్కడ ఒక మా కైతాన్పల్లి మున్సిపాలిటీలో ఒక మహిళ మాట్లాడుతూ ఆమె ఇదే చెప్పింది, సార్ నాకు పోయిన సంవత్సరం నాకు ఈ వడ్డీ లేని రుణాలు వచ్చినాయి, 1,00,000 రూపాయలు తీసుకున్నాను, మళ్ళీ బ్యాంక్కి సరిగా కట్టిన తర్వాత మళ్ళీ నాకు 1,50,000 రూపాయలు ఇచ్చినారు బ్యాంకు. నేను మంచిగా బిజినెస్ చేసుకుంటున్నాను సార్, నేను మంచిర్యాల పోవాల్సి వస్తుంది, నాకు ఇంతకుముందు 3,000 రూపాయలు బస్ ఛార్జీలు అవుతుండే, కానీ ఇప్పుడు బస్ ఫ్రీ ట్రావెల్ స్కీమ్ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉందో దానివల్ల నేను 3,000 రూపాయలు మిగులుతున్నాయి నాకు. సో ఈ మంచి స్కీము మహిళలకు ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో మనం మహిళా శక్తి, మనం